నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్ జలాశయాన్ని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. నార్లాపూర్ రిజర్వాయర్లో దాదాపు 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు ఉన్నాయన్నారు నిరంజన్ రెడ్డి. గత సంవత్సరం కేఎల్ఐలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుత మంత్రి ఎవరైతే ఉన్నారో జూపల్లి కృష్ణారావుకు సోయి కూడా లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జూపల్లి మంత్రిగా ఉంటాడని ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దశ నోటికాడికి వచ్చింది ఇమ్మంటే ఇస్తలేదు. మరి 100% కంప్లీట్ అయిన రిజర్వాయర్, 100% కంప్లీట్ అయినటువంటి పంపింగ్ స్టేషన్, టనల్ ఎన్ని కంప్లీట్ అయినాక మీరు నీళ్లు లేకుండా పాలమూరు ప్రజల నోట్లో మట్టి ఎందుకు కొడుతున్నారు? ఇది ఇంత కంప్లీట్ అయినాక ఇది చేయమంటే ఇది చేయకుండా ఇది 12 ఏళ్ల కింద జూరాల కాడనే మొదలు పెట్టేది ఉండే అనేటువంటి తలకాయ లేని మాట, బుద్ధి లేని మాట మాట్లాడుతూ ప్రజల్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. రైతాంగానికి సులువుగా అర్థం కావాలి, అర్థమవుతుంది. సముద్రంలాగా నీళ్లు ఉండేటువంటి శ్రీశైలంలోకి వెళ్లి సోర్స్ పెట్టి కేసీఆర్ ముందు చూపుతోరా ఈ నీళ్లను మొత్తం పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఇచ్చేటందుకోసం ఒక బృహత్ ప్రణాళిక చేసి అద్భుతంగా పనులు వేగంగా పూర్తి చేస్తే మరి అలా నోటికాడికి వచ్చిన దాన్ని ఆపి రాక్షసానందం పొందుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఎక్కడైనా లోకంలో ఇంత ప్రజలకు ఉపయోగపడే ఇంత గొప్ప పని, అందులో రైతాంగానికి, వ్యవసాయానికి, సాగునీటికి, మంచినీటికి ఉపయోగపడేటువంటి ఇంత బృహత్ పథకము నోటికాడికి వచ్చిన దాన్ని ఆపుతానంటే ఇంతకు మించిన పాపాత్ములు ఎవరైనా ఉంటారు? అసలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అక్కస్తోన, తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోన మనసులో రగిలిపోతున్నారు వాళ్ళు కేసీఆర్ మీద. నడుస్తున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం లేదు. రేవంత్ రెడ్డి సర్కారు 100కి 100 పాళ్లు ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లుగానే అర్థమవుతుంది.